ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరి సలహాలు వింటున్నారో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మనం ఏం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన మాటలు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని జీవింపజేయచ్చు, లేకపోతే ఒక వ్యక్తిని నాశనం చేయొచ్చు. దేవుడు అంటున్నాడు, నీ మాటల్లో దేర్ షుడ్ నాట్ బి కరప్షన్. స్వార్థం ఉండకూడదు, కీడు ఉండకూడదు, మోసం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు. కృప దేవుని వాక్కు, యేసు ప్రభు మాట, యేసు ప్రభు అనుగ్రహించే జీవం ఉండాలి. ఈరోజు మన జీవితంలో నిజంగా ఈ రోజు నుండి ఇఫ్ యూ రియలీ వాంట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఐ వాంట్ యూ టు టేక్ ఎ ఛాలెంజ్. ఈ మాటలు రాసుకోండి. అబద్ధం ఉండకూడదు, కోపం ఉండకూడదు, దొంగతనం ఉండకూడదు. ఇంకోటి ఏంటి? కరప్ట్ వర్డ్స్, కరప్ట్ థాట్స్. అదేంటి తెలుగులో ఏముందన్నమాట? దుర్భాష ఉండకూడదు. పరీక్షించుకోండి. అనవసరమైన వ్యర్థమైన మాటలు మనలో ఉండకూడదు. అపవిత్రమైన